భారత టీ20 స్పెషలిస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఐపీఎల్ 2026 నిబంధనల ఉల్లంఘన వివాదంలో చిక్కుకున్నారు. హనీ ట్రాపింగ్ ముప్పులను అరికట్టేందుకు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఇటీవల 7 పేజీల కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. టీం బస్సులు, హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తులను అనుమతించకూడదని, ఆటగాళ్ల కదలికలపై నిఘా ఉండాలని ఫ్రాంచైజీలను ఆదేశించారు. అయితే తన స్నేహితురాలు సమ్రీన్ కౌర్తో కలిసి హర్షదీప్ పంజాబ్ కింగ్స్ జట్టు బస్సులో ప్రయాణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నిబంధనలను బేఖాతరు చేశారంటూ నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలపై బోర్డు కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఈ వివాదం తీవ్రమవడంతో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందిస్తూ హర్షదీప్ కు మద్దతుగా నిలిచింది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వార్తలను కేవలం పుకార్లుగా కొట్టిపారేసింది. వాస్తవాలను సరిచూసుకోకుండా తప్పుడు కథనాలను ప్రచారం చేయొద్దని మీడియాకు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. క్రీడాకారుల వ్యక్తిగత విషయాలపై అనవసరమైన ఊహాగానాలు సృష్టించడం సరికాదని స్పష్టం చేసింది. జట్టు యాజమాన్యం పరోక్షంగా ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ బీసీసీఐ నిబంధనల నేపథ్యంలో ఈ అంశం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో బోర్డు దీనిపై ఎలాంటి విచారణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.